Hello friends, welcome back. This is Venkatesh Mugli, full stack developer. Welcome to Next.js full stack crash course. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సర్వర్ అండ్ క్లయింట్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని ఈ బ్లాగ్ యాప్లో ఉన్న రిమైనింగ్ ఫీచర్స్ని క్రియేట్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ది లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్ని క్రియేట్ చేయడం అనేది చూద్దాం. సో యాప్లో ఆల్రెడీ మనం ఈ బ్లాగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాము. ఇందులో page.jsని క్రియేట్ చేసాం. ఇందులో ఆల్రెడీ మనం లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్ని డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్డ్స్ అనేవి ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్లాగ్ అనమాట. ఈ టోటల్ కాంపోనెంట్ అంతా చూస్తే మీరు ఇది ఒక సర్వర్ కాంపోనెంట్. సో మనకి ఈ కోడ్ అంతా కూడా సర్వర్లోనే ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి క్లయింట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మనకి లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్ సంబంధించిన ఈ యూజర్ ఇంటర్ఫేస్ని మనం ఫినిష్ చేద్దాం. సో దీనికి సంబంధించిన డిజైన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ బ్లాగ్ అని చెప్పేసి యాక్సెస్ చేస్తున్నాను. సో బ్లాగ్ యాక్సెస్ చేస్తే మనకి ఇలా లిస్ట్ ఆఫ్ కార్డ్స్ వచ్చాయి అండ్ ఈ హెడ్డింగ్స్ అవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ఈ టోటల్ పేజ్కి ఈ సేమ్ స్టైల్ ఏదైతే ఉందో సేమ్ స్టైల్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ అవర్ బ్లాగ్ అనే దానికి ఇక్కడ క్లాస్ ఇస్తున్నాను, బ్లాగ్ లేబుల్ అని చెప్పేసి. సో దీనికి మనం స్టైల్ అప్లై చేద్దాం. సో స్టైల్ వచ్చేసరికి globals.cssలో మనం అప్లై చేస్తున్నాం కదా, సో ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రే అని చెప్పేసిస్తున్నాను. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి పర్పుల్ అని చెప్పేసిస్తున్నాను. అండ్ దీని యొక్క విడ్త్ అండ్ హైట్ కూడా ఇద్దాం. అండ్ దీని యొక్క విడ్త్ అనేది 100 పిక్సెల్ ఇస్తున్నాను. సో టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసరికి సెంటర్ ఇస్తున్నాను. అండ్ బార్డర్ రేడియస్ వచ్చేసరికి 100 పిక్సెల్ ఇస్తున్నాను. ఇంకా దీనికి ప్యాడింగ్ ఇద్దాం. సో 5 పిక్సెల్. సో నెక్స్ట్ ఈ హెడ్డింగ్ ఉంది కదా, సో హెడ్డింగ్ కూడా మన కలర్ అనేది అప్లై చేద్దాం. సో క్లాస్ నేమ్ బ్లాగ్ హెడ్డింగ్ అని చెప్పేసిస్తున్నాను. సో ఇక్కడ బ్లాగ్ హెడ్డింగ్కి స్టైల్ అప్లై చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ ఇస్తున్నాను. సో ఇలా నావీ కలర్ వచ్చింది. అలానే దాని కింద ఉన్న ఈ సబ్ టైటిల్ ఏదైతే ఉందో దీనికి కూడా మనం క్లాస్ ఇద్దాం. సో బ్లాగ్ సబ్ హెడ్డింగ్ అని చెప్పేసిస్తున్నాను. సో ఈ క్లాస్కి స్టైల్ అప్లై చేద్దాం. సో దీని కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇస్తున్నాను. సో ఇలా మనకి పర్పుల్ కలర్ వచ్చింది. అలానే ఈ టోటల్ అప్లికేషన్ ఏదైతే ఉందో టోటల్ అప్లికేషన్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ కలర్ ఇవ్వాలి. సో దీనికి ఇక్కడ టాప్లో సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఇక్కడ మీరు వైట్ కలర్ ఇస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా వైట్ కలర్లోకి చేంజ్ అవుద్ది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ ఉంది కదా, సో ఇన్పుట్ కూడా మనం స్టైల్ ఇద్దాం. సో ఇన్పుట్ క్లాస్ వచ్చేసరికి బ్లాగ్ సెర్చ్ అని చెప్పేసిస్తున్నాను. సో ఈ సెర్చ్ ఇన్పుట్కి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ ఇస్తున్నాను. సో ఇలా వైట్ కలర్ వచ్చింది. సో నెక్స్ట్ దీనికి మనం ప్యాడింగ్ ఇద్దాం. సో ప్యాడింగ్ 5 పిక్సెల్. బార్డర్ రేడియస్ వచ్చేసరికి 5 పిక్సెల్ ఇస్తున్నాను. అలానే బార్డర్ వచ్చేసరికి 1 పిక్సెల్ సాలిడ్ గ్రే అని చెప్పేసిస్తున్నాను. ఇంకా దీనికి మనం ప్యాడింగ్ ఇంక్రీజ్ చేద్దాం 10 పిక్సెల్. సో ఇప్పుడు ఈ 4 ఐటమ్స్కి మనం మార్జిన్ అనేది అప్లై చేద్దాం. సో లేబుల్ వచ్చేసరికి మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ అని చెప్పేసిస్తున్నాను. సేమ్ అలానే ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా, సో హెడ్డింగ్ కూడా బాటమ్ మార్జిన్ ఇస్తున్నాను. అండ్ సబ్ టైటిల్ కూడా బాటమ్ మార్జిన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ 4 ఐటమ్స్ని ఒక డివ్లో పెడదాం. సో ఇక్కడ డివ్ తీసుకుంటున్నాను. సో ఈ డివ్లో ఈ ఇన్పుట్తో ఇక్కడ డివ్ను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తున్నాను బ్లాక్ హెడర్ అని చెప్పేసి. సో ఈ బ్లాక్ హెడర్కి డిస్ప్లే అనేది ఫ్లెక్స్ ఇస్తున్నాను. ఇలా మనకి ఫ్లెక్సిబుల్గా డిస్ప్లే అవుతుంది. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసరికి కాలమ్ అని చెప్పేసిస్తున్నాను. సో ఒకదాని కింద ఒకటి వస్తుంది. అండ్ ఎల్ఎన్ ఐటమ్స్ వచ్చేసరికి సెంటర్ అని చెప్పేసిస్తున్నాను. సో ఇలా మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ఇలానే ఇక్కడ మనకి సెంటర్లోకి వస్తాయి. అండ్ ఇక్కడ మార్జిన్ వచ్చేసరికి మార్జిన్ టాప్ 100 పిక్సెల్ ఇస్తున్నాను. సో కొంచెం పైనుంచి కిందకి మార్జిన్ రావడానికి. అలానే కింద బాటమ్ మార్జిన్ కూడా ఇద్దాం. సో మార్జిన్ బాటమ్ వచ్చేసరికి 50 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇక్కడ కలర్స్ కొంచెం చేంజ్ చేద్దాం. సో లేబుల్ కలర్ వచ్చేసరికి అగైన్ నావీ కలర్ ఇస్తున్నాను. అలానే ఇక్కడ పర్పుల్ ప్లేస్లో నావీ అని చేంజ్ చేస్తున్నాను. సో అన్నీ సేమ్ కలర్లో డిస్ప్లే అవ్వడానికి. అలానే ఇక్కడ మీకు టెక్స్ట్ కలర్ చూస్తే వైట్ కలర్లో ఉంది. సో దీనికి ఇక్కడ బ్లాక్ సెర్చ్ ఉంది కదా, సో దీని యొక్క కలర్ చేంజ్ చేయాలి. సో కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనం టైప్ చేసింది ఇలా బ్లాక్ కలర్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో దీంతో మనకి ఈ టాప్ సెక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఈ లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, సో వీటికి స్టైల్స్ కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఈ బ్లాక్ కార్డ్ ఉంది కదా, దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చాము, బట్ దీనికి బాక్స్ షాడో ఇవ్వాలి. సో బాక్స్ షాడో వచ్చేసరికి 1 పిక్సెల్ 1 పిక్సెల్ 5 పిక్సెల్ గ్రే అని చెప్పేసిస్తున్నాను. సో ఇలా మనకి బాక్స్లో డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఈ బ్లాక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ పైన ఒక పేరెంట్ డివ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ డివ్ తీసుకుంటున్నాను.
సో ఈ డివ్ని ఇక్కడ లాస్ట్లో క్లోజ్ చేస్తున్నాను. సో క్లాస్ నేమ్ వచ్చేసరికి బ్లాగ్ కార్డ్స్ అని చెప్పేసేస్తున్నాను. సో దీనికి స్టైల్ అప్లై చేద్దాం. సో బ్లాగ్ కార్డ్స్ వచ్చేసరికి డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇలా మనకి ఫ్లెక్సిబుల్గా డిస్ప్లే అవుతాయి. సో దీన్ని కొంచెం పెద్దది చేస్తున్నాను. సో ఇలా మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి సెంటర్లో రావాలంటే జస్టిఫై కంటెంట్ వచ్చేసరికి సెంటర్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇలా మనకి సెంటర్లో డిస్ప్లే అవుతాయి. సో ఇన్ కేస్ మనకి కార్డ్స్ ఎక్కువైతే అప్పుడు మనకి ఒకదాని కింద ఒకటి రావాలి. సో దీనికి ఫస్ట్ ఇక్కడ మనం వీటిని కాపీ పేస్ట్ చేద్దాం. సో ఈ కార్డ్స్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో కాపీ పేస్ట్ చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఇవి కంప్రెస్ అయిపోతున్నాయి. సో కంప్రెస్ అవ్వకూడదంటే ఫ్లెక్స్ ర్యాప్ వచ్చేసరికి ర్యాప్ అని చెప్పేసి ఇవ్వాలి. ఫ్లెక్స్ ఐఫన్ ర్యాప్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుద్దంటే ఫ్లెక్సిబుల్గా కావాల్సినంత స్పేస్ తీసుకుంటాయి అన్నమాట. ఓకే, ఇలా మనం లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ సంబంధించి డిజైన్ కూడా ఫినిష్ చేసాము. సో ఇంతకు ముందు పార్ట్లో మనం ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రీయూజబుల్ చేయడానికి మీకు రియాక్ట్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూపిస్తానని చెప్పేసి అన్నాను కదా. సో ఒకసారి అది చూద్దాం. సో ఇన్ కేస్ మీరు క్రియేట్ చేసి ఉంటే ఓకే, వెరీ గుడ్. సో ఒకసారి మీరు ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అవుట్పుట్ తోటి. ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో సో సేమ్ కోడ్ని మనం కాపీ చేసుకుంటాము. ఇక్కడ మనం ఈ యాప్లో కాంపోనెంట్స్ అని చెప్పేసి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ కాంపోనెంట్స్లో ఇక్కడ బ్లాగ్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ RFC ఎంటర్ చేసి బ్లాగ్ కార్డ్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసాము. ఇక్కడ ఏదైతే డివ్ కాపీ చేసామో దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసి దీన్ని ఒకసారి సేవ్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే కార్డ్ ఉందో దీన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో ఇది రిమూవ్ చేసి సింపుల్గా బ్లాగ్ కార్డ్ అని చెప్పేసి ఈ కాంపోనెంట్ని ఇక్కడ మనం రెండర్ చేయొచ్చు. సో ఇలా రెండర్ చేస్తే మనకి సేమ్ అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ కింద ఉన్న కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోడ్ మొత్తం రిమూవ్ చేసి దీన్ని మనం కాపీ పేస్ట్ చేస్తే ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మనకి ఇది కాపీ పేస్ట్ అవుతుంది. మన లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ని డిస్ప్లే చేయడం అనేది మన టాస్క్ కాబట్టి లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ని డిస్ప్లే చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మనం రీయూజబుల్ చేయట్లేదు. కానీ ఇక్కడ మనం డేటా అనేది స్టాటిక్గా డిస్ప్లే చేస్తున్నట్టు. సో స్టాటిక్గా కాకుండా డైనమిక్గా డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మన దగ్గర ఒక అరే అనేది ఉండాలి. దీనికి మనం ఏం చేయాలి, API కాల్ అనేది చేయాలి. సో దీనికి JSON ప్లేస్ హోల్డర్లో పోస్ట్ అని చెప్పేసి మనకి ఈ API ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇది చేయొచ్చు. సో ఈ పోస్ట్ అనే ఈ URLని యూజ్ చేసుకుందాం. సో దీనికి ఫస్ట్ మనం ఫెచ్ కాల్ అనేది చేయాలి. ఫెచ్ కాల్ చేయాలంటే ఈ బ్లాగ్ని మనం async చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్స్ అని చెప్పేసి await fetch. సో ఈ ఫెచ్లో URL ఇస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఈ పోస్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి అంటే బ్లాగ్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. await response డాట్ JSON అని చెప్పేసి డేటాను మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ బ్లాగ్స్ని ఇక్కడ మనం ఇటరేట్ చేద్దాం. ఈ బ్లాగ్స్ ఇక్కడ మ్యాప్ యూజ్ చేసుకొని ఈచ్ బ్లాక్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఏదైతే బ్లాక్ కార్డ్ ఉందో ఈ బ్లాక్ కార్డ్ని ఇక్కడ మనం రెండర్ చేయాలి. సో మిగతా ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు. ఓకే, సో ఇందులో మనం కీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో బ్లాక్ డాట్ ఐడిని మనం కీ కింద ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం బ్లాక్ కార్డ్ని రిపీట్ చేయట్లేదు అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న రీయూజబుల్ కాంపోనెంట్ని యూజ్ చేసుకుంటున్నాం. సో అలానే ఈ బ్లాక్ సంబంధించిన డేటా అంతా కూడా ఈ బ్లాక్ కార్డ్లోకి వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ నేను ఈ బ్లాగ్ అనే ప్రాపర్టీ ద్వారా నేను పంపిస్తున్నాను. సో బ్లాగ్ డేటాని ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేసి ఇక్కడ అవుట్పుట్ చూస్తే మనకి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అలానే ఈ బ్లాక్ సంబంధించిన యాక్చువల్ డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కదా. సో దీనికి ఈ బ్లాక్ కార్డ్లో ఇక్కడ పంపించే బ్లాగ్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి ప్రాప్ ద్వారా. సో ఇక్కడ మనం ప్రాప్స్ ద్వారా తీసుకుంటాము. సో దీన్ని మనం డీస్ట్రక్చర్ చేస్తే డైరెక్ట్గా ఇలా బ్లాగ్ అని డీస్ట్రక్చర్ చేయొచ్చు. సో ఈ బ్లాగ్ని మనం డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసరికి బ్లాగ్ డాట్ టైటిల్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అలానే ఈ డిస్క్రిప్షన్ వచ్చేసరికి బ్లాగ్ డాట్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి దీన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే మనకి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటాయి. యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ లేదు, టైటిల్ అండ్ బాడీ ఉంది. సో బాడీని మనం ఇక్కడ డిస్క్రిప్షన్ కింద డిస్ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తే మనకి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ రెండు కూడా వచ్చాయి. ఇక్కడ మనం టైటిల్ అండ్ డిస్క్రిప్షన్కి ప్రాపర్ లెంత్ అనేది ఇవ్వకపోవడం వల్ల మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది కట్ అవుతూ వస్తుంది. సో దీన్ని మనం లిమిట్ చేద్దాం. సో ఇక్కడ మనకి టైటిల్ వచ్చేసరికి ఎక్కువ లెంత్ డిస్ప్లే అవుతుంది కాబట్టి దీన్ని మనం డిక్రీజ్ చేద్దాం. సో దీనికి ఇక్కడ టైటిల్ ఉంది కదా, సో డాట్ సబ్స్ట్రింగ్ అని చెప్పేసి 0 to 50 అని చెప్పేసేస్తున్నాను. అంటే 50 లెంత్ వరకు తీసుకునేది అనమాట. అంటే 2 లైన్స్ వరకు తీసుకునేది, లేదా ఇంకా తగ్గించవచ్చు 40 అని చెప్పేసి. సో 40 తర్వాత 3 డాట్స్ అనేవి ఇక్కడ మనం డిస్ప్లే చేస్తే
మనకి ఇంకా హెడ్డింగ్ అనేది ఉన్నట్టు మనకి తెలుసుద్ది అనమాట. సో ఈ 3 డాట్స్ అనేవి ఎప్పుడు డిస్ప్లే చేయాలి, లెంత్ అనేది 40 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు డిస్ప్లే చేయాలి. సో దీనికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్లాక్ డాట్ టైటిల్ డాట్ లెంత్ అనేది గ్రేటర్ దాన్ 40 ఉంటే సో అప్పుడు నేను ఇక్కడ 3 డాట్స్ని డిస్ప్లే చేస్తున్నాను. సో లేదంటే ఎంటీ డిస్ప్లే చేస్తున్నాను. అంటే సపోజ్ ఇక్కడ మనకి తక్కువ లెంత్ ఉన్న హెడ్డింగ్స్ ఉన్నప్పుడు వాటికి మనం ఈ 3 డాట్స్ అనేవి డిస్ప్లే చేయాల్సిన పని లేదనమాట. ఓకే, సో సేమ్ లాజిక్ మనం ఇక్కడ ఈ బాడీ కూడా యూజ్ చేద్దాం. సో దీని మొత్తాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో కాపీ చేసి ఇక్కడ టైటిల్ బదులు బాడీ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ కూడా బాడీ అని చేంజ్ చేస్తున్నాను. సో దీనికి మనం ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ 40 బదులు 100 అని చేంజ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ కూడా 100 అని ఇస్తున్నాను. ఓకే, అలానే ఇక్కడ మనకి దీని యొక్క హైట్ ఇవి కూడా మనకి మిస్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇవి కూడా మనం సెట్ చేద్దాం. సో ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో దీనికి మనం హైట్ అనేది ఇద్దాం. సో గ్లోబల్స్లోకి వెళ్తే గ్లోబల్స్లో డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంది కదా. సో డిస్క్రిప్షన్ వచ్చేసరికి హైట్ 80 పిక్సెల్ అని చెప్పేసి ఇంక్రీజ్ చేస్తున్నాను. సో 80 పిక్సెల్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఇది కొంచెం కిందకు వచ్చింది. సో నెక్స్ట్ ఈ టోటల్ ఓవరాల్ కార్డ్ సంబంధించిన హైట్ కూడా ఇక్కడ మనం ఇంక్రీజ్ చేద్దాం. సో హైట్ వచ్చేసరికి 450 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇలా 450 ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఈ డిజైన్ అనేది ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో అలానే ఈ ఆథర్ డీటెయిల్స్ కూడా మనకి ప్రాపర్గా డిస్ప్లే అవ్వాలంటే ఈ హెడ్డింగ్ కూడా మనం హైట్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనకి టోటల్ అన్నీ కూడా ఒక అలైన్మెంట్లో డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం హెడ్డింగ్కి హైట్ వచ్చేసరికి 50 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సేమ్ అలైన్మెంట్లో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సో హెడ్డింగ్ ఎంత ఉన్నా లేదా డిస్క్రిప్షన్ ఎంత ఉన్నా కూడా మొత్తం అలైన్మెంట్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. సో ఓకే, సో ఇందులో మనం కంప్లీట్గా మనం యూజ్ చేసింది సర్వర్ కాంపోనెంట్స్ని యూజ్ చేసాం అనమాట. ఈవెన్ ఇన్పుట్ కూడా మనం సర్వర్ కాంపోనెంట్ని యూజ్ చేసాం. ఎందుకంటే ప్రజెంట్ సెర్చ్కి సంబంధించి ఎలాంటి ఫంక్షనాలిటీ చేయట్లేదు. ఒకవేళ దీనికి సంబంధించిన ఫంక్షనాలిటీ చేయాలి అంటే అప్పుడు మనం ఈ ఇన్పుట్ని ఒక్కదాన్నే మన క్లయింట్ కాంపోనెంట్ కింద కన్వర్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే, సో దీంతో మనకి లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ సంబంధించిన ఫీచర్ అనేది అయిపోయినట్టే. మనం దీనికి ఈ ఫెచ్ అనేది యూజ్ చేసుకొని జేసాన్ ప్లేస్ హోల్డర్లో ఈ ఏపీఐ కాల్ యూజ్ చేసి డేటా ఫెచ్ చేసుకున్నాము. డేటాని ఇక్కడ మ్యాప్ చేసి అవుట్పుట్ అనేది ఇక్కడ రెండర్ చేస్తున్నాము. ఈ బ్లాక్ కార్డ్ అనేది అగైన్ మనకి సర్వర్ కాంపోనెంట్ అనమాట. ఈ రియాక్ట్ ఇంపోర్ట్ మనకు అవసరం లేదు. సో ఈ కోడ్ అంతా చూస్తే మీకు సేమ్ ఇదంతా కూడా ఒక సర్వర్ కాంపోనెంట్ అనమాట. ఓకే, సో దీంతో మనకి లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ సంబంధించిన ఫీచర్ని మనం ఫినిష్ చేసినట్టే. సో నెక్స్ట్ ఈచ్ ఇండివిజువల్ బ్లాక్ సంబంధించిన డీటెయిల్స్ని మనం చూడాలనుకుంటే దానికి బ్లాక్ డీటెయిల్స్ పేజ్ని మనం క్రియేట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. సపోజ్ నేను ఈ సింగిల్ బ్లాగ్ని నేను చూడాలనుకుంటున్నాను. అంటే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, పూర్తి హెడ్డింగ్ ఇవన్నీ చూడాలనుకుంటున్నాను. సో దీనికి నేను ఇది క్లిక్ చేస్తే నాకు బ్లాగ్ సంబంధించిన డీటెయిల్స్ పేజ్కి వెళ్ళాలి. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ ఇంతకు ముందు పార్ట్లోనే బ్లాగ్ ఐడితో ఒక డైనమిక్ రౌట్ని క్రియేట్ చేసాం. అంటే దీనికి సంబంధించి ఐడి అనేది /1 అని చెప్పేసి ఉందనుకోండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఇలా మనకి బ్లాగ్ 1 డీటెయిల్స్ అని చెప్పేసి డిస్ప్లే అవుతాయి. అగైన్ ఇక్కడ ఉన్న ఐడిని యూజ్ చేసుకొని ఏపీఐ కాల్ చేసి ఈచ్ ఇండివిజువల్ డేటాని మనం ఇక్కడ రెండర్ చేయాలన్నమాట. సో దీనికి ఆల్రెడీ బ్లాగ్ ఐడి అనే ఈ ఫోల్డర్లో పేజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. సో దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఆల్రెడీ బ్లాగ్ కార్డ్ ఉంది కదా. సో దీన్ని మనం డూప్లికేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్లాగ్ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఈ బ్లాగ్ కార్డ్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దీని నేమ్ కూడా డీటెయిల్స్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. సో ఈ బ్లాగ్ కార్డ్ డీటెయిల్స్ని ఇక్కడ మనం రెండర్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఈ హెడ్డింగ్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆల్రెడీ పారామీటర్స్ వస్తున్నాయి. సో పారామీటర్స్లో మనకి ఐడి అనేది వచ్చింది. సో ఇక్కడ నేను బ్లాగ్ ఐడి అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో బ్లాగ్ ఐడి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, params data.id. సో దీని ద్వారా మనకి ఐడి అనేది వచ్చింది. ఈ ఐడిని యూజ్ చేసుకొని అగైన్ మనం ఏపీఐ కాల్ చేయొచ్చు. సో ఏపీఐ కాల్ సంబంధించి ఆల్రెడీ మనం ఇక్కడ పేజ్లో ఏపీఐ కాల్ చేస్తున్నాం కదా. సో సేమ్ దీన్నే మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఆల్రెడీ అసింక్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్గా అవైట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెస్పాన్స్లో post/id అనేది కావాలి. సో ఐడి వచ్చేసరికి బ్లాగ్ ఐడి ఉంది కదా. సో ఈ ఐడిని ఇస్తాము, రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ బ్లాగ్ డేటా అనేది వచ్చింది. సో డైరెక్ట్గా బ్లాగ్స్ బదులు బ్లాగ్ అని ఇస్తున్నాను. అండ్ ఈ బ్లాగ్ సంబంధించిన ప్రాపర్టీ ఇక్కడ మనం పాస్ చేయొచ్చు. సో ఇక్కడ పాస్ చేస్తే ఈ బ్లాగ్ కార్డ్ డీటెయిల్స్లో ఆల్రెడీ ఈ బ్లాగ్ అనే ప్రాపర్టీని ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటున్నాము. ఇందులో ఉన్న టైటిల్ అండ్ బాడీని మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. అండ్ బ్లాగ్/1 మీరు యాక్సెస్ చేస్తే
ఇక్కడ మీకు అవుట్పుట్లో ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ బ్లాగ్ ఏదైతే ఉందో ఈ డేటా అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రావట్లేదు అనమాట. ఒకసారి బ్లాగ్ని ఇక్కడ కన్సోల్ చేద్దాం. సో బ్లాగ్ కన్సోల్ చేశాను. సో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు బ్లాగ్ అనేది ఇలా ఎంటీ కర్లీ బ్రేస్ వస్తుంది, అంటే ఎంటీ ఆబ్జెక్ట్ వస్తుంది. ఒకసారి ఇక్కడ మిస్టేక్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనకి మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం ఐడి అని తీసుకున్నాం, ఐడి అనేది రాంగ్ అనమాట. ఈ పారామీటర్ ఏంటంటే బ్లాగ్ ఐడి కదా, సో బ్లాగ్ ఐడి అన్నప్పుడు ఇక్కడ మనం బ్లాగ్ ఐడి అనేది తీసుకోవాలి. సో ఇలా బ్లాగ్ ఐడిని ఇచ్చినప్పుడు బ్లాగ్ ఐడి మనకు వచ్చింది, దాన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డేటా అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే మనకి బ్లాగ్ సంబంధించిన ఆబ్జెక్ట్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ చూడండి ఇక్కడ. సో సేమ్ ఇంతకుముందు ఏదైతే కార్డ్ డిజైన్ ఉందో సేమ్ అదే కార్డ్ డిజైన్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు అప్డేట్ చేయాలి. సో దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను కన్సోల్ని. ఈ బ్లాగ్ కార్డ్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఈ కార్డ్ వచ్చేసరికి కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసేస్తున్నాను. సో బ్లాగ్ కార్డ్ తర్వాత బ్లాగ్ డీటెయిల్స్ అని చెప్పేసేస్తున్నాను. సో దీనికి మనం స్టైల్ అప్లై చేద్దాం. అగైన్ ఇక్కడ globals.cssకి వెళ్తే ఇందులో దీనికి స్టైల్ అప్లై చేద్దాం. సో డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి విడ్త్ అనేది 100% ఉండిద్ది. సో విడ్త్ 100% ఇస్తున్నాను. అలానే దీనికి ప్యాడింగ్ వచ్చేసరికి ప్యాడింగ్ అండ్ మార్జిన్ 0 చేస్తున్నాను. సో మొత్తం ప్యాడింగ్ అండ్ మార్జిన్ రెండు కూడా పోతాయి. నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్కి స్టైల్ అనేది అప్లై చేద్దాం. ఈ బ్లాగ్ డీటెయిల్స్లో ఉన్న బ్లాగ్ బ్యానర్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి మనం స్టైల్ అనేది అప్డేట్ చేయాలి. సో ఇక్కడ బ్లాగ్ బ్యానర్కి 100% విత్ 200 హైట్ ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే విత్ వచ్చేసరికి 200 పిక్సెల్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇలా మనకి 200 పిక్సెల్ వచ్చింది. దీన్ని అప్డేట్ చేద్దాం 400. ఓకే, సో ఇలా మనకి ఇమేజ్ యొక్క విడ్త్ అనేది తగ్గింది. నెక్స్ట్ ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో దీనికి మనం ఈ డాట్స్ అనేవి తీసేయాలి. సో దీనికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ లిమిట్ ఏదైతే ఉందో ఈ లిమిట్ మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాను. సో సబ్స్ట్రింగ్ అనేది ఇవేం అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా టైటిల్ అలానే డైరెక్ట్గా బాడీని ఇలా ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు మీకు హెడ్డింగ్ అలానే డిస్క్రిప్షన్ రెండు కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇంకా ఎక్కువ డిస్క్రిప్షన్ డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ నేను శాంపుల్ లోరెమ్ ఎప్సమ్ సంబంధించిన టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తాను. లోరెమ్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈ డమ్మీ డేటా అనేది వచ్చింది. సో దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ డిస్క్రిప్షన్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ నేను ఎక్కువ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. సో దీనికి కూడా అగైన్ మీరు హైట్ అనేది రిమూవ్ చేసేయాలి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంది కదా, సో బ్లాగ్ డీటెయిల్స్లో డిస్క్రిప్షన్కి మనం హైట్ని రిమూవ్ చేయాలి. సో బ్లాగ్ డీటెయిల్స్ డాట్ డిస్క్రిప్షన్, సో దీనికి హైట్ వచ్చేసరికి ఆటో అని చెప్పేసిస్తున్నాను. సో దీనికి ఎలాంటి హైట్ ఉండదు అనమాట. అలానే బ్లాగ్ డీటెయిల్స్ కూడా హైట్ వచ్చేసరికి ఆటో అని చెప్పేసిస్తున్నాను. సో దీనికి కూడా ఎలాంటి హైట్ ఉండదు. సో ఎంత హైట్ ఉంటే ఎంత డిస్క్రిప్షన్ ఉంటే అంతా కూడా మనకి ఇలా వచ్చింది. సో నెక్స్ట్ దీని కింద ఉన్న ఈ ఆథర్ ఉంది కదా, ఈ ఆథర్ని పైకి మూవ్ చేసేద్దాం. సో ఈ ఫుటర్ సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఈ మొత్తం డివ్ని పైకి మూవ్ చేస్తున్నాను. సో టైటిల్ ఉంది కదా, సో టైటిల్కి పైకి మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ డిజైన్ అండ్ ఆథర్, సో ఈ ఆథర్ సంబంధించింది కూడా ఇక్కడ రైట్ సైడ్కి మూవ్ చేద్దాం. సో ఇక్కడ ఒక డివ్ తీసుకుంటున్నాను. ఈ డివ్ని ఇక్కడ ఫుటర్ డివ్ తర్వాత క్లోజ్ చేస్తున్నాను. సో రెండింటిని పక్క పక్కన డిస్ప్లే చేయడానికి ఇక్కడ మనం క్లాస్ ఇవ్వాలి. బ్లాగ్ డీటెయిల్స్ హెడర్ అని చెప్పేసేస్తున్నాను. సో దీన్ని స్టైల్ అప్లై చేద్దాం. సో డిస్ప్లే వచ్చేసరికి ఫ్లెక్స్ ఇస్తున్నాను, రెండు పక్క పక్కన వస్తాయి. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ వచ్చేసరికి స్పేస్ బిట్వీన్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇలా మనకి స్పేస్ బిట్వీన్ వస్తాయి. అండ్ ఎలైన్ ఐటమ్స్ వచ్చేసరికి సెంటర్ అని చెప్పేసేస్తున్నాను. సో రెండు సెంటర్లో డిస్ప్లే అవుతాయి. సో ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ హెడర్కి మనం విడ్త్ అనేది డిక్రీజ్ చేయాలి. సో అంటే ఈ ఇమేజ్కి పైన ఒక డివ్ తీసుకొని సో ఈ డివ్ని ఇక్కడ లాస్ట్లో క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లాస్ ఇస్తున్నాను హెడర్ అని చెప్పేసి. సో అగైన్ ఇక్కడ బ్లాగ్ డీటెయిల్స్లో ఉన్న హెడర్కి స్టైల్ అప్లై చేయాలి. సో విడ్త్ వచ్చేసరికి 500 పిక్సెల్ అని చెప్పేసేస్తున్నాను. సో రెండు కూడా ఇలా 500 పిక్సెల్లోకి వస్తాయి. అండ్ దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నాను. సో ఇది మన సెంటర్లో డిస్ప్లే చేయడానికి. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసరికి కాలమ్ అని చెప్పేసేస్తున్నాను. అలానే ఇక్కడ మార్జిన్ వచ్చేసరికి 0 ఆటో అని చెప్పేసేస్తున్నాను. సో ఇది సెంటర్లోకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఈ ఇమేజ్ యొక్క విడ్త్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో బ్యానర్ ఉంది కదా, బ్యానర్ సంబంధించి 500 పిక్సెల్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇలా మనకి 500 పిక్సెల్ తీసుకునిద్ది. ఓకే, అలానే ఇక్కడ మనకి ఈ కింద హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, సో వీటిలో కూడా మనం మార్జిన్ అనేది ఇద్దాం. సో దీనికి సంబంధించి హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్ ఉన్నాయి కదా, సో వీటికి ఇక్కడ స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. సో బ్లాగ్ డీటెయిల్స్లో
హెడ్డింగ్ ఉంది కదా, సో హెడ్డింగ్కి ప్యాడింగ్ ఇస్తున్నాను. సో ప్యాడింగ్ 100 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇలా మనకి 100 పిక్సెల్ వచ్చింది. సో సేమ్ అలానే బ్లాగ్ డీటెయిల్స్లో పారాగ్రాఫ్ కూడా ఇవ్వాలి. సో బ్లాగ్ డీటెయిల్స్లో డిస్క్రిప్షన్ కూడా మనం ప్యాడింగ్ అనేది ఇద్దాం. సో ప్యాడింగ్ 100 పిక్సెల్. సో ఇలా వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ స్పేస్ వస్తుంది కదా, ప్యాడింగ్ అనేది మనకి లెఫ్ట్ రైట్ రావాలి. సో టాప్ బాటమ్ అవసరం లేదు. సో దీనికి స్టార్టింగ్ 0 ఇస్తున్నాను. సో టాప్ బాటమ్ 0, లెఫ్ట్ రైట్ మాత్రమే 100. సేమ్ అలానే ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ మాత్రమే 100, మిగతా టాప్ బాటమ్ 0. సో ఇలా మనకి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చేసరికి సెంటర్లో ఉంటే బాగా కనిపించట్లేదు కాబట్టి దీన్ని మనం లెఫ్ట్కే మూవ్ చేసేద్దాం. సో దీనికి ఇక్కడ మార్జిన్ ఉంది కదా, సో దీన్ని రిమూవ్ చేస్తాను. సో రిమూవ్ చేస్తే ఇలా వచ్చింది. అండ్ దీనికి మనం ప్యాడింగ్ ఇద్దాం. సో ప్యాడింగ్ 0 అండ్ 100 పిక్సెల్. సో అగైన్ మనకి ఇలా వచ్చింది అనమాట. అండ్ అగైన్ ఇక్కడ ఆథర్ సంబంధించి స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ మూవ్ చేయాలి. దీనికి డీటెయిల్స్లోనే హెడర్కి 700 పిక్సెల్ ఇస్తున్నాను. సో అప్పుడు ఇది ఎగ్జాక్ట్గా డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనకి బ్లాగ్ డీటెయిల్స్ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసాము. సో దీనిపైన కొంచెం మనం స్పేసింగ్ అనేది ఇంకా ఇద్దాం. సో దీనికి టాప్లో బ్లాగ్ డీటెయిల్స్ ఉంది కదా, సో బ్లాగ్ డీటెయిల్స్కి ప్యాడింగ్ అనేది ఇద్దాం. సో ఇక్కడ ప్యాడింగ్ 0 చేసాం కాబట్టి 50 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇలా మనకి ప్యాడింగ్ వచ్చింది. ఓకే, సో ఇలా మనం బ్లాగ్ డీటెయిల్స్ సంబంధించిన పేజ్ని క్రియేట్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ మనం గో బ్యాక్ అని చెప్పేసి ఒక లింక్ అనేది ఇద్దాము. సో దీనికి ఇక్కడ నెక్స్ట్.js మామూలుగా HTMLలో యాంకర్ ట్యాగ్ ఉన్నట్టే నెక్స్ట్.jsలో లింక్ అని చెప్పేసి కాంపోనెంట్ ఉండిద్ది. సో ఇది మనం next/link అనే ఈ లైబ్రరీ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ href అని చెప్పేసి ఇస్తాము. సో ఇందులో /blog అని చెప్పేసి ప్రీవియస్ సంబంధించిన బ్లాగ్ ఏదైతే ఉందో ఆ రౌట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ గో బ్యాక్ అని చెప్పేసి టెక్స్ట్ ఇస్తున్నాను. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇలా మనకి గో బ్యాక్ వచ్చింది. సో దీనికి అగైన్ స్టైల్ అనేది అప్లై చేద్దాం. సో ఇక్కడ లింక్ అని చెప్పేసి క్లాస్ ఇస్తున్నాను. సో globals.cssలో లింక్కి ప్యాడింగ్ ఇస్తున్నాను 10 పిక్సెల్. అలానే మార్జిన్ 10 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇలా మార్జిన్ వచ్చింది. సో మార్జిన్ 100 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇలా మనకి మార్జిన్ 100 పిక్సెల్ వచ్చింది. అలానే నెక్స్ట్ ఇక్కడ ఈ హెడర్ ఉంది కదా, సో హెడర్కి మార్జిన్ టాప్ ఇద్దాం. సో మార్జిన్ టాప్ వచ్చేసరికి 10 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇలా మనకి మార్జిన్ టాప్ వచ్చింది. సో ఇప్పుడు నేను గో బ్యాక్ అని చెప్పేసి క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ బ్లాగ్ ఉన్న ప్లేస్కి వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ కార్డ్ని మనం క్లిక్ చేస్తే ఆ సింగిల్ బ్లాగ్ డీటెయిల్స్ సంబంధించిన పేజ్కి వెళ్ళాలి. సో దీనికి మనం ఏం చేయాలంటే ఈ బ్లాగ్ అని చెప్పేసి పేజ్ ఉంది కదా, సో ఇందులో మనం అగైన్ లింక్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ బ్లాగ్ కార్డ్కి వెళ్తే ఇక్కడ మనం ఈ డివ్ ఏదైతే ఉందో, సో ఈ డివ్ మొత్తానికి పైన టాప్లో లింక్ అని చెప్పేసి క్రియేట్ చేయాలి. సో లింక్ కాంపోనెంట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. href వచ్చేసరికి /blog/ ఆ బ్లాగ్ సంబంధించిన ఐడిని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఇక్కడ కర్లీ బ్రేస్ స్టార్ట్ చేసి ఇక్కడ కర్లీ బ్రేస్ ఎండ్ చేస్తాము. ఇక్కడ ప్లస్ ఇచ్చి blog.id అని చెప్పేసి ఇస్తున్నాం. సో blog.id అంటే బ్లాగ్ సంబంధించిన ఐడి అనమాట. ఈ లింక్ని ఇక్కడ చివరిలో క్లోజ్ చేస్తాము. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ అనేది ఇప్పుడు మనకి లింక్ అనమాట. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఫస్ట్ కార్డ్ క్లిక్ చేస్తే బ్లాగ్ డీటెయిల్స్ 1కి వెళ్ళిద్ది, గో బ్యాక్ అంటే బ్యాక్ వచ్చిద్ది. నెక్స్ట్ డీటెయిల్స్ 2కి వెళ్తే 2 వచ్చిద్ది, గో బ్యాక్ అంటే అగైన్ బ్యాక్ వచ్చిద్ది. ఇప్పుడు ఒకవేళ 4 క్లిక్ చేస్తే బ్లాగ్ డీటెయిల్స్ 4కి వచ్చిద్ది అండ్ గో బ్యాక్ అంటే అగైన్ లిస్ట్కి మనకు వచ్చింది అనమాట. ఇలా మనం లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్ని అలానే ఈచ్ ఇండివిజువల్ బ్లాగ్ సంబంధించిన డీటెయిల్స్ సంబంధించిన పేజ్ని ఈ రెండింటిని కూడా మనం ఫినిష్ చేసాము. సో మీకు లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్ని ఎలా డిస్ప్లే చేయొచ్చు, అలానే ఇండివిజువల్ బ్లాగ్స్ని ఎలా డిస్ప్లే చేయొచ్చు అనేది క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం వీటికి CRUD ఆపరేషన్స్ని ఎలా చేయొచ్చు అనేది చూస్తాము. అలానే మీరు ఏ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా VM ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్, మన్ స్టాక్. సో ఇలా అన్ని రికార్డెడ్ కోర్సెస్ మీకు ఫుల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి VM ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో. సో ఇక్కడ ఇచ్చిన లింక్ని యాక్సెస్ చేసి పర్చేస్ చేసి నేర్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూస్ఫుల్ అనుకున్నా ఖచ్చితంగా షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ముందుగా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్, వెంకటేష్ ముగిలి. Yeah.